వరంగల్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్ అంటూ ఆయన ఉద్యమకారులు ప్రచారం చేస్తున్నారు. అసలు ఎంపీగా సుధీర్ కుమార్ అనే వ్యక్తి వరంగల్లో ఎవరికైనా తెలుసా? ఆయన జెడ్పీ చైర్మన్గా ఆయన ఎప్పుడైనా ప్రజల మధ్య ఉన్నాడా అంటే ఎక్కడ కూడా లేడనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా ఈయన సుధీర్ కుమార్ యొక్క అభ్యర్థి కన్ఫర్మ్ అయింది అంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఆరూరు రమేష్ గెలుపు సునాయాసంగా కనబడతా ఉంది. అసలు వరంగల్ జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచుకోవటం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి యాక్చువల్గా, కానీ వరంగల్ ప్రజలు ఎప్పుడు కూడా విలక్షణమైన తీర్పు ఇస్తే గుర్తుపెట్టుకోండి. వరంగల్ ప్రజలు ఎప్పుడైనా కానీ విలక్షణమైన తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వాస్తవంగా. సో అందులో భాగంగానే ఈరోజు రాసి పెట్టుకోండి చాలా క్లియర్గా అక్కడ అనేకమైనటువంటి వరంగల్లో ఈరోజు ఆరూరు రమేష్ అభ్యర్థితో కన్ఫర్మ్ అయిన తర్వాత పరిణామాలన్నీ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. ప్లస్ కడియం శ్రీహరి అభ్యర్థితో కాంగ్రెస్ కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ క్రమంలో ఈ ఎంపీ సుధీర్ కుమార్ రావడం కూడా ఆరూరి రమేష్ గెలుపు చాలా సునాయాసంగా కనబడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ పోటాపోటీగా బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికే ప్రయత్నిస్తూ కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు స్వతహా గెలుద్దామనేటువంటి దానిలో లేరు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు చాలా క్లియర్గా సుధీర్ కుమార్ అనే వ్యక్తి వరంగల్ పార్లమెంట్ పరిధిలో సంబంధించిన వ్యక్తి కాదు వాస్తవంగా. ఆయనే ఆ పక్కన భీమదేవర బండికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ, అసలు వరంగల్ పార్లమెంట్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆయన కేవలం హన్మకొండ జెడ్పీ చైర్మన్ ఉన్నాడు తప్ప వరంగల్ సంబంధించి ఎక్కువగా ఆయనకు లేదు. ప్లస్ ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు కూడా వరంగల్ సంబంధించినటువంటి దాంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, భూపాలపల్లి, పరకాల, స్టేషన్ గన్పూరు, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, పాలకుర్తి, ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అందరూ కూడా ఆరూరి రమేష్కు పరోక్ష మద్దతు ప్రకటించడం జరిగింది వాస్తవంగా. సో ఖచ్చితంగా ఇక దీనిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరంగల్ మాత్రం ఖచ్చితంగా రోజు రోజుకి బీజేపీకి ఎడ్జ్ కనబడతా ఉంది.